నమస్కారం అండి. నా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన వీర మహిళలు, జన సైనికులు, జనసేన నేతలు, ఆత్మీయ బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము క్రియా వాలంటీర్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మా ఇంటి దగ్గర జనసేన పార్టీ గెలిచిన సందర్భంగా ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. దానికి అప్పటికి నాకు మా ఇన్ఛార్జి గారైన వేములపాటి అజయ్ కుమార్ గారు ఎవరో నాకు అప్పటికి తెలియదు. కానీ మా మిత్రుడి ద్వారా, అలాగే మా అన్న శ్రీరామ్ అన్న ద్వారా వారు మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరగటం జరిగింది. ఆ తర్వాత నేను జనసేన పార్టీలో చేరటం, వెంటనే క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం వచ్చే వరకునే వారు మీరు చేస్తారా అంటే అన్న నేను చేస్తానన్నా, ఛాలెంజ్గా నేను చేస్తానన్నారు. మీరు ఎంత చేస్తారని నాగబాబు గారు అడిగితే 500 చేస్తానన్నా అన్న. కాదండి మీరు 1000 చేయండి అన్నారు. ఓకేనా ఛాలెంజ్ నేను ఖచ్చితంగా చేస్తానని ఛాలెంజ్గా తీసుకొని మిత్రుల సహకారంతో, నేను ఒక్కనే కాదండి గట్టిగా చెప్తున్నాను, మిత్రులు మా పిల్లల సహకారంతో 1007 సభ్యత్వాలు అతి తొందరగా చేయగలిగాను. దీనికి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇదే అవకాశం ఒక 2-3 నెలల్లో రాబోతుంది. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ చేసి నా యొక్క సర్వీసును జనసేన పార్టీ, నా పార్టీకి ఇస్తానని మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో జనసేన పార్టీకి నాకు చేతనైనంత కృషి నేను చేస్తాను. ప్రత్యేకంగా మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన శ్రీ వేములపాటి అజయ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణం ఓన్లీ ఒక బర్త్డే ఫంక్షను లేదా కిట్ల పంపిణీ కార్యక్రమమే కాదు, ఒక మనిషిలో ఉండేటటువంటి తపన, ఒక మనిషిలో ఉండేటటువంటి యాటిట్యూడు, ఇవన్నిటినీ అందరూ గమనించారు కాబట్టే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయింది. జనసేన పార్టీకి సంబంధించి 1 ఇయర్ క్రితం వరకు నాగిశెట్టి మురళీకృష్ణ గారు ఎవరో మాకు తెలియదు. ఒక చిన్న కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవాన్ని పురస్కరించుకొని వాలంటరీగా ఇంత సక్సెస్ఫుల్గా ఒక ప్రోగ్రాం జరపే వ్యక్తులు ఉన్నారా అని మాకు ఆశ్చర్యం కలిగించి మా వేములపాటి అజయన్ అని ఆ ప్రోగ్రాంకి తీసుకెళ్తే
మా అజయ్ అన్న ఆ ప్రోగ్రాంలో చిన్న పిల్లవాడిలాగా అక్కడ చిన్న చిన్న పిల్లలతో కలిసిపోయి ఆయన ఆ పార్టీని ఎంజాయ్ చేసిన విధం ఈ రోజుకి కూడా మాకు ఒక బెస్ట్ మెమరీగా మిగిలిపోయింది. ఆ రోజు నుంచి మొదలైన మా ప్రయాణంలో నాగిశెట్టి మురళీకృష్ణ గారితో నేను ఎన్నో విధాలుగా మాట్లాడుంటాను, ఎన్నో విధాలుగా ఆయనతోటి కొన్ని చర్చలు జరుపుంటాను. ఆయన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడ కూడా రాజీ పడని విధానం, దేంట్లో కూడా రాజీ పడడు. నేను అనుకున్నది కరెక్టు, నేను దీన్ని సాధించగలను, దీన్ని సాధించే దూరం ఎంత దూరమైనా నేను పోగలను, నేను ఎవరికీ తక్కువ కాదు, నేను అందరికంటే ఎక్కువ కష్టపడగలను, అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి దోహదపడగలను, అందరికంటే ఎక్కువగా జనసేన పార్టీకి నా సేవలు అందించగలను అనేటువంటి ఒక తపన ఆయన దగ్గర నాకు పర్టికులర్గా బాగా నచ్చింది. ఎవరు ఎన్నిసార్లు ఆయన మీద ఎన్ని విమర్శలు నాకు చెప్పినా కూడా నేనేందంటే ఆయన్ని ఒక సోదరుడిగా, ఒక జన సైనికుడిగా మేమందరం ఆయన్ని భవిష్యత్తులో ఆయన చాలా ఉన్నత పదవుల్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయనకి జనసేన పార్టీకి సంబంధించి ఈ పార్టీని నేను లీడ్ చేయగలను, నాకాడ స్వార్థం లేదు, నేను ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించను, ఎవరికి నేను అమ్ముడుపోను, ఎవరి దగ్గర నేను కుట్రలు కుతంత్రాలు చేయను, నేను ఈ పార్టీని నిజాయితీగా నేను నడిపించగలననేటువంటి ఒక ధ్యేయంతో ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన అనుకున్న దాన్ని ఆ దేవుడు కూడా ఆశీర్వదించి ఆయన కోరుకున్న మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన అయితే మేమందరం కూడా స్నేహితులుగా, బంధువులుగా, జన సైనికులుగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని ఆయన తరఫున మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఆయన అనుకున్న ఆయన మనసులో ఏది అనుకుంటాడో అవన్నీ కూడా దేవుడు ఆయనకి సాధించి లేకపోతే సహకరించి ఆయనకి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాగిశెట్టి మురళీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.